చిన్న మాట చెప్తున్నానండి. ఉమ్, రేవతి గారు చనిపోవడానికి రేట్లు పెంపు కారణమో, రేవతి గారు చనిపోవడానికి బెనిఫిట్స్ కారణమో ఇది కాదు. అవును అవును. నేను కళాగట్టిగా చెప్తున్నా, మీరు కావాలంటే చూసుకోండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో చూసుకోండి, ఏమైనా చూసుకోండి. హీరోలు రావడం, హీరోలు ఊరేగింపులు రావడం, షోకి జనాలు మొబిలైజ్ చేయడం, ఆ హీరో చూస్తాడని హంగామా చేయడం, నేషనల్ వేడిగా ప్రపంచ వేడిగా అన్ని జనాలందరినీ వీడియోలు తీయడం, అప్లోడ్ చేయడం, మా హీరోకి ఇన్ని వేల మంది అభిమానులు ఉన్నారని చెప్పడం కోసం మాత్రమే ఇది జరిగింది, అనార్థం జరిగింది. కానీ సార్ అక్కడ వచ్చినంత ఫ్యాన్స్ వచ్చిన అందరూ కూడా బెనిఫిట్ షోకి కోసము, ఆ సినిమా చూడడం కోసం ఆ షోకి హాజరైన వాళ్ళే కదా మొత్తం. కాదండి, షో కాదు అవడానికి 4 థియేటర్లు ఉన్నాయండి. అక్కడ 4 థియేటర్లకు 5,950 కెపాసిటీ అండి. 5,950 కెపాసిటీ థియేటర్లో జనాలు వదిలేస్తే, సైలెంట్ గా హీరో సినిమా చూడటానికి వెళ్తే ఈ తొక్కు సాటి ఎందుకు జరుగుతుందో చెప్పండి. వాట్సాప్ ఆల్రెడీ పోలీసులు అంతా తీశారు కదా, ఫిట్నెస్ లేని పోలీసులు, ఎందుకంటే వాట్సాప్ చాటింగ్ చేసి ఈ వాట్సాప్ లో మొత్తం అందరినీ మొబిలైజ్ చేసి దాదాపు ముసరాబాద్ నుంచి మొత్తం టోటల్ గా ఊరేగింపుగా రావడం, కానీ ఆ జనాలను అందరినీ తీసి, మీరు కావాలంటే ఒక్కసారి అఫీషియల్ సోషల్ మీడియాలో చూడండి, అప్లోడ్ జనాలు మొత్తం కిక్కిరిసిపోయిన జనాలు అని చెప్పి చాలా రోజులుగా ఎందుకు ఏంటనేది మాట్లాడుతూనే ఉన్నాం ఈ అంశం. ప్రస్తుతం అయితే ఇవాళ మీటింగ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే పెద్ద ప్రభావం పడదంటారా బెనిఫిట్ షోలు తీసేయడం వల్ల? బెనిఫిట్ షోలు అనుమతి లేకపోవడం పడే ప్రభావం ఏమీ లేదు. కాదు, బెనిఫిట్ షోలకి రేట్లకి ఈ తొక్కుసురాడికి సంబంధం లేదు. నిజంగా గవర్నమెంట్ రేట్ ఇవ్వాలన్నా, పాన్ ఇండియా సినిమాకి రేట్లు ఇవ్వాలన్నా, చిన్న సినిమాని బతికించాలన్నా, పెద్ద సినిమాని బతికించాలన్నా రేట్లతో సంబంధం లేదు. నెంబర్ 1. బెనిఫిట్స్ తో సంబంధం లేదు. ఇక్కడ హీరోల్ని థియేటర్ కాడికి రావడానికి సెక్యూరిటీ ప్రాబ్లం కానీ, బౌన్సర్లు కానీ వాళ్ళని కట్టడి చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా వాళ్ళు కరెక్ట్ గా హీరోలు ఎన్నో సినిమాలు చూసారండి. త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు అందరూ హీరోలు చూసారండి, ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మూడో వ్యక్తికి కూడా తెలియదు వాళ్ళు వచ్చినట్టు, వెళ్ళినట్టు తెలియదు, వచ్చినట్టు తెలియదు, అలా వ్యవహరించారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు కుకటిపల్లిలో సినిమాలు చూస్తారండి చాలా మంది, రాజమౌళి గారితో సైతం, మీకు జూనియర్ ఎన్టీఆర్ గారితో సైతం, రామ్ చరణ్ గారితో సైతం, బాలయ్యబాబు ప్రతి సినిమా ఇక్కడ సినిమా థియేటర్లోనే చూస్తాడు. మరి అక్కడ ఎక్కడ రాని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఎందుకు వచ్చింది చెప్పండి? అక్కడ చాలా థియేటర్లు ఉన్నాయి అన్ని కూడా. అది కదండి, అన్ని నేను ఏమంటున్నానంటే, ఇక్కడ రాని ప్రాబ్లం అక్కడ ఎందుకు వచ్చిందంటే, హీరో జనాలు ఎక్కువ మొబిలైజ్ కావడం, ఆ మొబిలైజ్ ని సోషల్ మీడియాలో చూపించాలని ఒక ప్రయత్నాలు చేయడం, ఫ్యాన్స్ అతి ఉత్సాహం, ఫ్యాన్స్ అవ్వచ్చు, అది టీం అవ్వచ్చు, సోషల్ మీడియా టీం అవ్వచ్చు, వాళ్ళు చేసిన తప్పిదనంగా ఈరోజు అల్లు అర్జున్ గారు ఇబ్బంది పడుతున్నారు, ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది, రేట్ల వల్ల కాదు. ఓకే నటికుమార్ గారు, ఓకే ఆ ఇష్యూని ఒక పక్కన పెడదాం. ఈ రోజు కేవలము ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏవైతే ప్రతిపాదనలు కానీ, సమస్యలు కానీ సీఎం దృష్టికి వెళ్ళాయో, వాటిలో ప్రధానంగా గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన మనం ఒకసారి చూస్తే, ఈ అంటే డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, లేదా మహిళల భద్రతకు సంబంధించిన క్యాంపెయిన్లో మీరు సహకరించాలి, ఆ క్యాంపెయిన్ మీరు చేయాలి అనేది ఒకటి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, దానికి సంబంధించి కూడా మీ సహకారం కావాలి చెయ్యాలి కదా. ఆల్రెడీ ఆయన ఇంతకు ముందు చెప్పాడు, మీరందరూ కూడా డ్రగ్స్ సంబంధించిన కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి విషయాల్లో కూడా మీరు ఇది యాడ్ లో కలాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే మన యూత్ పాడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పడం జరిగిందండి. అది చెప్పడం జరిగినప్పుడు మనం కనబడుతుందండి, అది కనబడుతుంది. ఇప్పుడు చెప్పడం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ఆ రోజు కూడా ఎవరు స్పందించలేదు. అంటే నేనేమంటున్నానంటే, ఎవరు